ఇటీవల నేను నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, ఒక సామాజిక కార్యకర్తను. 2 డేస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సందర్శించడం జరిగింది. అందులో పర్యావరణ ప్రజల అభిప్రాయం గురించి మీటింగ్ జరిగింది. అందులో నేను స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. అక్కడ ఒక పాయ ఉంటుంది. పాయలో రైతుల యొక్క పొలాలు ఎప్పటినుంచో పట్టాలు ఉండేటివి, డీ పట్టాలు. ఆ పట్టాలలో ఇసుక మేట ఉండడం వల్ల ఆ ఇసుకను తీయడానికి పర్యావరణ పర్మిషన్ అడిగారు. వాళ్ళు అర్జీలు పెట్టుకోవడం, సొసైటీలు ఏర్పడడం, దానికి ఆ మేట తీయడానికి రీచ్ల కాంట్రాక్ట్ని ఏర్పాటు చేయడం, దీనంతా కూడా ప్రభుత్వము అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ వాళ్ళ ద్వారానే దీన్ని మీటింగ్లు పెట్టడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటిది నియమ నిబంధనలు చెప్పారు. గతంలో జరిగినట్టు కానీ ఇప్పుడు జరగబోయే నియమ నిబంధనలు, చెట్లను పెంచాలని, అదేవిధంగా ఉపాధి ఉద్యోగాలు, ఇవన్నీ కూడా కరెక్ట్గా లేవు అని చెప్పి నేను మీటింగ్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ యొక్క మినరల్ డెవలప్మెంట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో అది కేవలం ఒక కన్సల్టెంట్నే సెలెక్ట్ చేసుకున్నారు, విశాఖపట్నం. అది రాజకీయంగా జరిగిందా లేక ఏం జరిగిందో తెలియదు, కానీ ఎంతోమంది కన్సల్టెంట్గా వాళ్ళకు ఉపాధి లేకుండా మొత్తం అంతా కూడా వీళ్ళు ఇసుక కాంట్రాక్ట్ మొత్తం స్టేట్ లెవెల్లో ఒక్కటి కూడా వేరే వాళ్ళకి ఇచ్చినట్టు లేదు. కాంపిటేటివ్ బెడ్డింగా, కాంట్రాక్టా, టెండర్సా, ఇది అనేది మేము చాలా రోజుల నుండి అడుగుతా ఉన్నాం. ఇది ప్రభుత్వం అలా చేయకూడదని, ఎందుకంటే ఇది పారదర్శకమైన ప్రభుత్వం. అదేవిధంగా ప్రజల యొక్క ప్రభుత్వం, ప్రజాసేవ కోసమే పుట్టినటువంటి ఈ ప్రభుత్వం కూడా కొంతమంది కాంట్రాక్టర్లకు, ఒక కన్సల్టెన్సీ సంస్థకు కొమ్ము కాయడం కరెక్ట్ కాదు. అది గతంలో కూడా నేను చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ పర్యటన గురించి చెప్పుకుంటూ ఆ కన్సల్టెంట్ గురించి కానీ, అక్కడ ఉన్నటువంటి మినరల్ ఏడీ గారి గురించి కానీ, అక్కడ ఈ కాకినాడ, ఏడీ రాజమండ్రి, వీళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. అదేవిధంగా తొందరగా పర్మిషన్లు వస్తే అది చేస్తారు. నేను రిక్వెస్ట్ ఏంటంటే, నా దృష్టిలో వచ్చినటువంటి అంశాలను నేను ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను. ఒక బ్రిడ్జి సగం వరకు చేసి ఆగిపోయి తృప్తి పట్టు అన్నది, దాన్ని ఖచ్చితంగా చేయమని నేను చెప్పడం జరిగింది. దాన్ని చేయడానికి డిఎంఏ ఫండ్ను వినియోగించండి. డిస్టిక్లో ఉన్నటువంటి ఫండ్ అంతాను దాన్ని కేటాయించి కంప్లీట్ చేయమని చెప్తుంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఫండ్ లేదు కాబట్టి, ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి దాన్ని ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతర జిల్లాలకు కూడా ఇసుక అవసరం కాబట్టి, దానికోసం అందరి పాతాలకు ఇస్తున్నారని, కొత్తలకు కూడా ఇవ్వాలని చెప్పి కొంత డిమాండ్ రావడం జరిగింది సీతానగరం ఆ ప్రాంతంలో. అదేవిధంగా ఇవన్నీ కూడా చూస్తే ప్రజల మేలు కోసం ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి సలహాలు, సూచనలు కూడా మేము ఇవ్వడం జరిగింది. స్ట్రిక్ట్గా కేంద్ర ప్రభుత్వము, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు చెప్పే నియమ నిబంధనలన్నీ ఖచ్చితంగా పాటించాలి. సిఎస్ఆర్ ఫండ్ను కానీ, అదేవిధంగా డిఎంఏ ఫండ్ కానీ ఖచ్చితంగా నియమ నిబంధనలతోటి పనిచేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల్లో ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పి, దీనికి ప్రొపోనెంట్గా ఈ యొక్క మినరల్ వాళ్ళు కాబట్టి, ఈ యొక్క ఏడీ గారు ఇంకా కానీ పొల్యూషన్, వీళ్ళందరూ సమన్వయంతో ప్రజల ఆరోగ్యం కాపాడాలని చెప్పి మేము కోరడం జరిగింది. అదేవిధంగా వైలేషన్ చేస్తే ఎప్పుడైనా సరే మేము విజిట్ చేసి వైలేషన్ జరిగినటువంటి ప్రొపోనెంట్ అయినటువంటి ఏడీ గారి మీద ఎన్జిటిలో కేసు మాత్రం ఖచ్చితంగా ఫైల్ చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్ కానీ, చెట్లు కానీ, ఇవి కానీ వైలేషన్ నియమ నిబంధనల ప్రకారం ఏం చెప్పారో అది చేయకపోతే మాత్రం ఎన్జిటికి పోవడం ఖాయం, మెడ్రాస్. అది కూడా నేను చెప్తా ఉన్నాను ఇక్కడ కన్సల్టెంట్కు, అదేవిధంగా ఏడీ గారికి. ముఖ్యంగా మనం చెప్పబోయేది ఏంటంటే, ఒక్కటి
ప్రజలకు ఆరోగ్యము, ప్రజలకు ఆ మౌలిక సదుపాయాలైనటువంటి ఇసుక కూడా వాళ్ళందరికీ దొరకాలని, కొంతమందికి ఫ్రీగా లోకల్గా ఉన్నటువంటి ఎడ్ల బండి ట్రాక్టర్లు కూడా ఇవ్వాలని, అదేవిధంగా ఎవరిని ప్రజలకు ఇబ్బంది పడకుండా ఈ యొక్క ట్రాక్టర్లు పోయేటప్పుడు కానీ లారీలు పోయినప్పుడు కానీ తారుమారు పట్ట ఖచ్చితంగా ఉండాలని, జీపీఆర్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కెమెరాస్ అరేంజ్ చేసి ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే ఖచ్చితంగా నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి ఆదాయం రావాలని కూడా చెప్పడం జరిగింది. ఆ ఆదాయం పేద ప్రజల కోసము చేయాలని, ముఖ్యంగా సిఎస్ఆర్ ఫండ్ బీపీఎల్ కుటుంబాలకు ఇవ్వాలని కూడా నేను చెప్పడం జరిగింది. ఇది ఓవరాల్ నా పర్యటనలో అక్కడ మేము విజిట్ చేసినటువంటి ప్రాంతం అంతా కూడా ఒక పాయ, ఒక నది, గోదావరి మొత్తం అంతా కూడా అధ్యయనం చేయడం జరిగింది. దాంట్లో చెత్త చెదారం వేయొద్దని, అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ తహసీల్దారులు నిత్యం చేయాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ గారు యంగ్ యువకుడు, ఆయన చెప్పినటువంటిది ఖచ్చితంగా ఈ పనులన్నీ చేపిస్తానని, నా దగ్గర ఉన్న ఫండ్స్ కానీ ఇంకా మిగతాయి కానీ కోఆర్డినేట్ చేసి కలెక్టర్ గారితో చేస్తానని చెప్పడం జరిగింది. నేను చెప్పడం జరిగింది ఇది సీఎం గారి దృష్టికి, మంత్రుల దృష్టికి, అదేవిధంగా ఈ యొక్క ఫండ్స్ గురించి కూడా నేను మొత్తం అంతా కూడా ప్రజలను అవేర్నెస్ చేయడం జరిగింది. ఇది ఒక అంశం. ఇక ముఖ్యంగా నా యొక్క డిమాండ్ ఏంటంటే, నేను అధ్యయనం చేసినటువంటిది నెల్లూరు, అదేవిధంగా విజయవాడ, కర్నూలు, గుంటూరు, ఈ 4 జిల్లాల్లో మేము అధ్యయనం చేసిన తర్వాత మీ యొక్క మీటింగ్కి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది ఈ యొక్క రాజమండ్రికి. రాజమండ్రిలో ఉన్నటువంటి విషయాలను గమనించుకుంటే అద్భుతమైన నగరం, అదేవిధంగా రూరలు, అదేవిధంగా అర్బను చాలా సుందరీకంగా ఉంది. అదేవిధంగా కళా పరిషత్తును కూడా దర్శించడం జరిగింది. ఇంకా రకరకాలైనటువంటి ఉన్నప్పటికీ రాజమండ్రి అనేది గతంలో ఒక రాజధానిగా 4 జిల్లాలకు 3 జిల్లాలకు ఉండేదని చెప్పి మా అధ్యయనంలో తేలింది. ఇక ముఖ్యంగా ప్రజల యొక్క బాగోగులను చూడవలసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా పొల్యూషన్ విఘాతం జరగకుండా ఇవన్నీ చూడాలని చెప్పి మేము కోరుకుంటూ, ముఖ్యంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది అంటే ఈ యొక్క కన్సల్టెంట్ సంస్థ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీళ్ళు అయితే ఏడీ ఉన్నారో, ఏడీ గారు అన్ని ఒకటే కాంట్రాక్టర్ కన్సల్టెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అది టెండర్ ద్వారా చేయలేదని నామినేషన్ పద్ధతిలో ఇచ్చినట్టు మాకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే ఆ విధంగా చేయొద్దని చెప్పి సీఎం గారిని మేము లెటర్ రాసినాం ఆల్రెడీ. అదేవిధంగా మిగతా వాళ్ళకు కూడా కలెక్టర్లకు, జిల్లా కలెక్టర్లందరూ కూడా ఇదే విధంగా చేద్దాం. ఒకటే సంస్థకు ఇచ్చినట్లయితే గతంలో మనం చూసాం, ఈ యొక్క జేపీ అసోసియేటెడ్ అనే దానికి కాంట్రాక్ట్ ఇచ్చి దాసోహం అయిపోయి గుజరాత్ సంస్థకు, దివాలా తీసిన సంస్థకు కట్టబెట్టినారు. అలా కాకుండా ప్రజలే ఇన్వాల్వ్మెంట్ కావాలని చెప్పి ప్రజాపాలన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఒకటే కాంట్రాక్ట్ ఇవ్వద్దని, అదేవిధంగా అందరికి కూడా చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కన్సల్టెంట్లు ఆయన వైజాగ్లో ఉన్నాయని ఆయన ఒక్కడే కాదు, మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అనంతపూర్, కడప, రకరకాల వ్యక్తులు హైదరాబాదులో స్థిర నివాసం వేసుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా కాంట్రాక్ట్లు ఇవ్వాలని చెప్పి మినరల్కు మేము కోరుకుంటూ, అదేవిధంగా మినరల్ డెవలప్మెంట్ వాళ్ళు నిత్యము పర్యవేక్షణ చేస్తూ ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేటువంటి ఇసుక రీచ్లను డైలీ ఒకసారి ఏడీ గారు కానీ వాళ్ళ స్టాఫ్ కానీ పరిశీలిస్తూ వీళ్ళకు రీచ్ల నుంచి ఏదైతే రీచ్ల నుంచి స్టాక్ హోమ్కు, అక్కడి నుంచి ప్రజలకు ఎవరు అడిగితే డిమాండ్ అది ఒక యాప్ ద్వారా బుక్ చేసుకొని దాన్ని వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్తే. ముఖ్యంగా ఒక్కరికే చాలామంది సొసైటీలు కూడా చాలా సంవత్సరాల నుంచి ఆ సొసైటీలకి ఇస్తున్నామని, కొంతమంది కొత్త వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి ఆర్డీఓ గారిని అడిగితే ఆయన మీరు దరఖాస్తు చేసుకోమని చెప్పాడు. అదేవిధంగా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి పక్క జిల్లాలకు కూడా ఈ ఇసుక పోవాలి కాబట్టి ఈ యొక్క త్వరగా చేయడానికి కోసం ఈ డిఎంఎఫ్ తగ్గించినాం, సిఎస్ఆర్ ఫండ్ తగ్గించినాం అని చెప్పి కూడా చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలా కానట్లయితే గ్రీన్ ట్రిబ్యునల్లో
కేసు కూడా ఫైల్ చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.